బట్ మీకు ఎప్పుడు కూడా ఈ రికగ్నిషన్ ఇది రాలేదా? అంటే లైక్ లేదు ఐఎమ్ వర్కింగ్ మై యాస్ ఆఫ్ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ప్రాపర్ రికగ్నిషన్ కైండ్ ఆఫ్ ఫీల్ ఎప్పుడు లేదా? ఉంది, 100% ఉంది. దాన్ని నన్ను నేను అది ఇంకోళ్ళ మీద చెప్పడానికి లేదు, నన్ను నేను ఆ విషయంలో ప్రమోట్ చేసుకోలేకపోయాను. ఆ విషయంలో నాదే తప్పనుకుంటాను తప్ప ఒకళ్ళకి చెప్పడానికి లేదు. బికాజ్ మన ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక యాక్టర్గా ఎదగాలి అంటే నేను రియలైజ్ ఏంటంటే హీరోగా నేను ఒకటి మంచి కథ అదొకటే కదా, చాలా ఉన్నాయి. మీరు అన్నట్టు పొజిషనింగ్, నేను ఈ కష్టపడతాను అని జనాలకు తెలియాలి కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను సాయంత్రం పొద్దున్న 5:30 వరకు నేను కూర్చుని 6:30 వరకు ప్లేస్ అంటిస్తున్నాను. అరే నందు వాడి సినిమాకి ఇంతవరకు వెళ్ళగలడు అని ఆడియన్స్కి తెలియటం కూడా ఇంపార్టెంట్ అని ట్రూ. నేనేమనుకున్నా, అరే నా సినిమా నేను కాకపోతే ఎవరు చేస్తాడని వెళ్ళిపోతున్నా. కానీ అది తెలిస్తే దానివల్ల ఆడియన్స్కి నా పట్ల రెస్పెక్ట్ పెరిగిన విధానం, అరే వీడికి ఇంత ఇది ఉంది కదా, లెట్స్ గివ్ హిమ్ ఎ ఛాన్స్ అనే ఫీలింగ్ వస్తుంది. ఐ ఆల్వేస్ థాట్ ట్రైలర్ బాగుంటే వాళ్ళే వస్తారు. ట్రైలర్ బాగుంటే వస్తారు సరే, కానీ నీతో పర్సనల్ కనెక్ట్ ఆడియన్స్కి కావాలి, నీ యాజ్ ఇండివిజువల్గా నువ్వు ఏంటి అనేది నువ్వు కనెక్ట్ అవ్వాలి అనేది నేను తెలుసుకోకపోవటం నా తప్పు. సో నాకు ఆ బాధ ఉంది. మనం సిన్సియర్గా ఇంత చేస్తాం, ఇప్పుడు ప్రమోషనల్ స్ట్రాటజీస్ ఏవైతే అన్నీ ఉన్నాయో దీని వెనక నా బ్రెయిన్ స్టామింగ్ ఎంత ఉంటుంది, నా గ్రూప్స్లో నేను ఎన్ని మెసేజ్లు పెట్టి డే అండ్ నైట్ ఎంత చేస్తాను నాకు తెలుసు. అది జనాలకు తెలియాలని ఉంటుంది, మళ్ళీ భయం వేస్తూ ఉంటుంది. ఇంత చెప్పుకుంటే ఆపలేరా, నీ కోసం కాకపోతే ఎవరి కోసం కష్టపడతావు అనేది ఒకటి రావచ్చు. సో దాన్ని కరెక్ట్గా జనాలకు తీసుకెళ్ళే ఒక స్ట్రాటజీ కూడా ఉంటుంది. ఆ స్మార్ట్ ప్లే చేయలేకపోతున్నాను బ్రో. నాకు అంత ఐ హోప్ ఐ విల్ గెట్ గుడ్ అట్ దిస్.